తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ సోమవారం జగిత్యాల మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఏఐటీసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెన్నా మహేష్ ఆధ్వర్యంలో కాలేజీ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వనంపల్లి జయపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయపాల్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న అన్ని విభాగాల కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పోరాటాలు నిర్వహిస్తుంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ కార్మికులు కనీస వేతనాలు నెలకు 26,000 చెల్లించాలని పోరాటాలు నిర్వహిస్తుంటే మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ ఆపరేటర్స్, వర్క్ ఇన్స్పెక్టర్, డ్రైవర్స్, వాటర్ సప్లై, బిల్ కలెక్టర్, శానిటరీ జవాన్స్, శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఎన్ఎంఆర్ జీతాలు తగ్గించి అమలు చేయాలన్న ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. జగిత్యాల పట్టణ కార్మికుల ఐక్యత, జగిత్యాల పట్టణ కార్మికుల ఐక్యత, జగిత్యాల పట్టణ కార్మికుల ఐక్యత, జగిత్యాల మున్సిపల్ కార్మికుల ఐక్యత, జగిత్యాల మున్సిపల్ కార్మికుల ఐక్యత, జగిత్యాల మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఏదైతే జీతాలు ఉన్నాయో పెరిగినాయి అవి తగ్గించారు. దాన్ని ఎందుకు తగ్గించారు అని ప్రశ్నించడానికి మనం కమిషనర్ గారితో మాట్లాడి మన రాష్ట్రానికి చేరేలా చెప్పడానికి మన రాష్ట్ర నాయకులు వచ్చారు. కాబట్టి సొంతగా మీరు వినండి. ఇప్పుడు ఏదైతే ఉందో మన ముఖ్య ఉద్దేశం మాట్లాడుతూ ఇప్పుడు మన 2,600 రూపాయలు పారిశుద్ధ్య కార్మికులకు, అదేవిధంగా డ్రైవర్లకు, ఇతరులకు 19,500 రూపాయలు, కంప్యూటర్ ఆపరేటర్లకు, హై స్కిల్ కార్మికులకు 22,750 రూపాయలు ఆ జీవో మన పోరాట ఫలితంగా వచ్చింది. కానీ ఆ జీవో వచ్చి ఇప్పటి వరకు కొనసాగుతా ఉంది. కానీ రాష్ట్రంలో మన పోరాట సంఘాలు ఏఐటీసీ కానీ ఇతర సంఘాలు కానీ కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తా ఉన్నాం. అదే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకతోనే అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి గాంధీ భవన్ లో వచ్చి కూడా అయ్యా మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీరు అధికారంలోకి వస్తే కార్మికులను పర్మనెంట్ చేయాలి, పర్మనెంట్ చేసేంత వరకు కనీస వేతనాలు 26,000 రూపాయలు పెంచాలని చెప్పేసి మనం మెమోరాండం ఇచ్చాం. చేస్తాం. మేము అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సుమారు 3 సంవత్సరాలు కావస్తా ఉంది. కార్మికులకు ₹1 కూడా జీతాలు పెంచలేదు. మున్సిపల్ కార్మికులకు అంతా పోకుండా ఇప్పుడున్నటువంటి జీవో నెంబర్ 60 వాళ్ళు తగ్గిస్తా ఉన్నారు జీతాలు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, ఒక దిక్కు దేశంలో గానీ రాష్ట్రంలో గానీ ధరలన్నీ పెరుగుతా ఉన్నాయి. చక్కెర రేటు చూడండి, పెట్రోల్ రేటు చూడండి, ఉల్లిగడ్డ రేటు చూడండి, ప్రతి నిత్యావసర సరుకు ధర పెరిగిపోతా ఉంది. ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి కానీ ఈ దరిద్రమైనటువంటి పరిపాలనలో జీతాలు తగ్గిస్తున్నామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పోయిన నెలలో జీవోఆర్టీ నెంబరు 1118 తీసుకురావడం అనేది జరిగింది. దాంట్లో ఏముంది, 22,750 రూపాయలున్నా
19,500 ఉన్నా 20,500 ఉన్నా వీళ్ళందరికీ 15,600 16,600 ఇవ్వాలని చెప్పేసి అందులో ఉంది. మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు ముఖ్యమంత్రికి 4,50,000 రూపాయల జీతాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు 3 లక్షల జీతాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు 2,75,000 రూపాయల జీతాలు ఉన్నాయి. మీరేం కష్టం చేస్తున్నారని చెప్పేసి, ఏ రోడ్లు ఉంటున్నారని చెప్పేసి మీకు లక్షలలో జీతాలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు నిత్యం పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించేటువంటి కార్మికుల జీతాలు తగ్గించడానికి ఏ చట్టంలో ఉంది, ఏ చట్టంలో ఉందో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి. ఈ రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ఈ జీతాలని తగ్గించినటువంటి జీతాలని తక్షణమే పెంచి ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అదే కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్రటరీలో కూర్చొని 2 నెలల కింద జీతాలు పెంచుతున్న 6 నెంబర్ జీవో అని చెప్పేసి చెప్పాడు. ఆ జీవో ఎవరికి ఉపయోగపడతా ఉంది ఏం చెప్తా ఉన్నాం. ఈ జీవో వల్ల నీ ప్రభుత్వ రంగంలో సంస్థలో పనిచేసే కార్మికుల జీతాలు పెరగట్లేదు. అది ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు ఆ జీవో వర్తిస్తుంది, ఇండస్ట్రీ వర్కర్లకు ఆ జీవో వర్తిస్తుంది. దాని సాకు చూపి జీతాలు పెంచడం చెప్పేసి రాష్ట్రంలో చెప్పుకొని పాలాభిషేకాలు చేసుకోవడం ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేసేంత వరకు 26,000 రూపాయలు అమలు చేయాలి. తగ్గించిన జీతాలని వెంటనే పునరుద్ధరణ చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.